ఐక్యత జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత అవును సార్, మా మంచి పేరుంటే మిమ్మల్ని అన్యాయం చేస్తలే, మిమ్మల్ని మేము తప్పు ఏం చేయట్లేదు. మిమ్మల్ని అడిగిన మీరు అంటే ఇప్పుడు మా కుల సంఘాలలో ఉన్నోడు ఎవడు ఎమ్మెల్యే కావద్దు, ఎమ్మెల్సీ కావద్దు, అయితే వాళ్ళ ఫోటోలు పెట్టవద్దు, అంతేగా సార్. ఈ దొరలు ఈ రెడ్డు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ ఫోటోలు మేము పెట్టి మేము బీసీలో వాళ్ళ కాలకాల బంధువులు వస్తారు, వాళ్ళని గౌరవించుకునే బాధ్యత మాకుంది. మీరు ఆయనను గౌరవించవద్దు, ఈయనను గౌరవించవద్దు, మీరు తీన్మార్ మల్లని గౌరవించవద్దు అనేది ఎక్కడ సార్? ఇప్పుడు సార్ మీరు ఈ సూర్యాపేటలో లింగమంతుల స్వామి జాతర ఇయ్యాల కాదు, గత 100-150 సంవత్సరాలకి జరుగుతూ ఉంది. మేము ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మినిస్టర్గా ఉందో ఆయన ఫోటోలు పెట్టి కోడుండగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దదైన లింగమంతుల జాతర అంటే ఈ రోజు నుంచి ముమ్మరంగా భక్తులు వస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయా సంఘాల నేతలు ఎవరైతే ఉంటారో బీసీ వాదంతో ఫ్లెక్సీలు పెట్టుకుంటే మాత్రం ఆ ఫ్లెక్సీలని సూర్యాపేట మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది. అసలు తొలగించడం వెనుక గల కుట్ర ఏందో మనం తెలుసుకునేందుకు మన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వడ్డీ జానయ్య గారు, బీసీ నేత వడ్డీ జానయ్య గారు మనసు చెప్పండి అమ్మా, సమస్య ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో రెండవదైనటువంటి ఈ లింగమంతుల స్వామి గొల్లగట్టు జాతర. మరి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు చాలా పెద్ద ఎత్తున మరి యొక్క జాతరలో పాల్గొని లింగమంతుల స్వామి ఆశీస్సులు తీసుకునేటటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి పెద్ద ఎత్తున జాతరకు మరి భక్తులు వచ్చేటటువంటి సాంప్రదాయం. మరి దీనికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి యాదవ కుటుంబ సభ్యులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వస్తున్న సందర్భంలో స్వాగతం పలుకునే సాంప్రదాయం ఉంటుంది. మరి ఈ సాంప్రదాయానికి ఎన్నెలు లేని విధంగా గతంలో ఇక్కడ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ నాయకులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో కోల్డ్ ఉన్నప్పటికీ కూడా మేము అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఈ యొక్క జాతరకు ఎన్నికలకు సంబంధం లేదు, ఎన్నికల సింబల్స్ లేకుండా మీరు జాతర జరుపుకోవచ్చు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ జాతరలు జరుపుకున్నటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి నిన్న కూడా మేము గౌరవ కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది మా యాదవ రాజ్యాధికార సాధన సమితి ద్వారా. మరి గౌరవ కలెక్టర్ గారు జేసీ గారికి పంపి, జేసీ గారు ఆర్డీఓ గారికి పంపినప్పుడు గౌరవ ఆర్డీఓ గారితో మాట్లాడినప్పుడు మీరు పార్టీ సింబల్ లేకుండా ఉంటే మాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి అని చెప్పారు. తర్వాత మేము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మాట్లాడినాం. మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడి సరే పెట్టుకోండి అని చెప్పినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఏదైతే ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులు ఉన్నారో మరి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు కట్టినటువంటి వాతావరణం కనిపించకపోవడంతోనే మరి రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా మరి మున్సిపల్ సిబ్బందులను పురమాయించి మరి వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలంతో ఆ మున్సిపల్ సిబ్బంది మా జాతి బిడ్డలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు వాళ్లకు మనసు ఒప్పకుండా వాళ్ళని ఒత్తిడి చేసి మరి వాళ్ళతోని వాళ్ళ ఫ్లెక్సీలు తొలగించేటటువంటి దుర్మార్గం చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము రాజకీయాలు చేయట్లేము. ఇక్కడ మాకు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి జాతరని మా కుల బాంధవులు, మా కుటుంబ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి గౌరవ పెద్దలు మందకృష్ణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు, ఇంకా అనేక మంది, ఆంధ్ర నుంచి రామచంద్ర యాదవ్ గారు, మరి మాజీ మంత్రివర్యులు కాంమూరి నాగేశ్వరరావు గారు, ఇట్లా పెద్దలందరూ వస్తున్న సందర్భంలో మా కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను ఎన్నడూ లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని వాళ్ళ ఫోటోలు లేవనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో తొలగించడం మంచి పద్ధతి కాదు. మరి బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ ఇక్కడ ఉండబడినటువంటి బీసీ కుటుంబాల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి తిరుగుబాటు మొదలు పెట్టేటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి దయచేసి ఖబర్దార్, ఇక్కడ ఉండబడినటువంటి పాలకులారా, మీ దుర్మార్గపు దుష్ట చర్యలు ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ సమాజం గమనిస్తా ఉంది. మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్ననాడు ఎన్నికల కోడ్ ఉంటే మరి మా చేతనే ఫ్లెక్సీలు పెట్టించినటువంటి ఆధారాలు, ఆ సాంప్రదాయాలు చూసినటువంటి మేము ఇవాళ మా జాతి బిడ్డల్ని గౌరవించుకునే సందర్భంలో మరి మా జాతి బిడ్డల్ని అవమానపరిచే విధంగా మీరు ఫ్లెక్సీలు తొలగించడం, ఇవాళ తొలగిస్తే ఇక్కడ ఫ్లెక్సీలు తొలగించగలుగుతారు, కానీ మా జాతి బిడ్డల్ని మా గుండెల్లో నుండి తొలగించేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మీకు అతి తొందరలోనే మీకు మీ యొక్క చేష్టలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైతుందని తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే
నిన్న కాక మొన్న 1వ తారీఖున ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాత మేము వరంగల్ బీసీ నాయకులు పెద్ద ఎత్తున సభ జరుపుకోవడం జరిగింది. ఆ సభలో బీసీ ప్రముఖులు మరి శాసన మండలి సభ్యులు, శాసన మండలి చైర్మన్ గారు, ఇంకా అనేక రకాల రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఆ సభలో పాల్గొన్నటువంటి చరిత్ర. అక్కడ ఉన్నది గౌరవ ఐఏఎస్ కలెక్టర్ గారి, అక్కడ ఉన్నది ఎస్పీ గారి, మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగమే ఇక్కడ ఉన్నది. కానీ మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని క్రియేట్ చేసి ఇవాళ మా యొక్క బీసీ జాతుల యొక్క ఆత్మ గౌరవాన్ని మరి ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదు. దయచేసి ఆఫీసర్లు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పాలకుల డైరెక్షన్ లో కాకుండా రాజ్యాంగబద్ధంగా మేము చేసుకునేటటువంటి జాతర తప్ప రాజకీయ పండుగ చేయట్లేము. అక్కడ మేము మా జాతులు, మా లింగమంతుల స్వామి ఆశీస్సుల కోసం మేము మా బీసీ సోదరులను పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మా పండుగ జరుపుకోకుండా అడ్డుపడి మా మనోభావాలు దెబ్బతీసి మా బీసీలను అణచివేసేటటువంటి కుట్రలకు మీరు అధికారులు మరి ప్రయత్నం జరగకుండా మీరు న్యాయబద్ధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెట్టుకోవడం జరిగింది. ప్రమేయంతోనే మా తొలగిస్తున్నారు. ఇదంతా కూడా ఎప్పటికీ తొలగిస్తే మాత్రం మేము ఊరుకోలేదు. ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాలు మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీఓ గారు కావచ్చు, మున్సిపల్ అధికారులు కూడా అదే ఆదేశం ఇచ్చారు. అయినా కూడా కావాలని ఇప్పుడు ఫ్లెక్సీ తొలగిస్తే మాకు ఖచ్చితంగా తిప్పుకోవటామని కూడా ఎడ్జమే గారు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ జాతర అయినటువంటి లింగమంతుల స్వామి గొల్లగట్టు జాతర సందర్భంగా మరి మా యాదవ్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులు మరి యొక్క లింగమంతుల స్వామిని ఆరాధ్య దైవంగా కొలుసుకునేటటువంటి మరి ఆనవాయితీ ఇక్కడ ఉండబడినటువంటి ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి జాతరకు మరి వస్తున్నటువంటి అతిథులకు స్వాగతం పలుకునేటటువంటి ఫ్లెక్సీలని మరి ఈనాడు ఏదైతే ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులు మరి గత 14-15 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి కూడా మరి మా బీసీ నాయకులందరూ కూడా ఆ దొరల యొక్క ఫ్లెక్సీలు కట్టుకున్నటువంటి సాంప్రదాయం ఉంది. మరి ఈనాడు బీసీలలో వస్తున్నటువంటి చైతన్యం మరి ఆ దొరల ఫోటోలు పెట్టకుండా ఇవాళ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు ఫోటోలు పెట్టుకొని జాతర ఏర్పాటు చేసుకుంటుంటే మరి దాన్ని చూసి సహించలేనటువంటి అగ్రవర్ణ పాలకులు మరి ఈనాడు మా యొక్క ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించి ఈ జాతుల యొక్క మరి ఆత్మగౌరవాన్ని ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాకముందు నుంచి 100 సంవత్సరాల నుంచి జరుపుకునేటటువంటి జాతర మరి జాతర కాడ ఏర్పాటు చేసేటటువంటి ఫ్లెక్సీలలో మీ అగ్రవర్ణాల ఫోటో లేకపోతే ఇంత కుట్రలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇక్కడ అనేక సందర్భాల్లో జాతర జరిగినప్పుడు ఎన్ని ఎన్నికల కోడ్లు ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళ ఫోటోలు పెట్టి మా బీసీ సోదరులు పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఏనాడు కూడా ఒక ఫ్లెక్సీ తీసినటువంటి చరిత్ర లేదు. మరి ఈనాడు వాళ్ళ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంతోనే మరి ఇంతటి దుర్మార్గమైనటువంటి కుట్రకు ఒడిగడుతున్నటువంటి మరి యొక్క అగ్రవర్ణాల యొక్క వైఖరిని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి తిరుగుబాటు చేసేటటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు ఫ్లెక్సీలు తీసేస్తే మరి మా యొక్క గుండెల మీద దన్నటువంటి బాధను మాత్రం మేము మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. మరి మిమ్మల్ని మీరు ఏ రకంగానైతే మమ్మల్ని మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తారు మరి అంతే స్పీడ్గా మీ యొక్క చర్యల్ని కూడా మేము తిప్పికొట్టేటటువంటి పరిస్థితి ఆసనమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే మరి తగిన బుద్ధి చెప్పక తప్పదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.